కారి సీరియస్ అయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని షాప్ నెంబర్ 10వ మాధవి వైన్స్ లో మద్యం కల్తీ జరిగిందని సమాచారంతో తనిఖీలు చేశారు. మద్యం శాంపిల్స్ ను సేకరించి పరీక్ష కోసం హైదరాబాద్ ల్యాబ్ కు పంపిస్తామన్నారు. దీనిపై హైదరాబాద్ లోని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సో ఆ మద్యం కొన్న వాళ్ళు దాన్ని తాగి చాలా మంది అనారోగ్యాలకు గురవుతున్నారని కూడా చాలా మంది తెలియజేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మేము ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ మాధవి వైన్స్ వాళ్ళు ఇలాంటి కల్తీ మద్యంను అమ్ముతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. వెంటనే ఈ మాధవి వైన్స్ను సీజ్ చేయాలని చెప్పేసి పైన అధికారులకు తెలియజేస్తున్నాము. అయితే గత 2 రోజులుగా ఈ మాధవి వైన్స్లో ఉన్న మందును కలెక్ట్ చేయడం జరిగింది. ఈ బాటిల్స్ను శాంపిల్స్గా తీసుకొని ల్యాబ్కి పంపించేసి దీన్ని టెస్ట్ చేయాలని చెప్పేసి అధికారులు కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ కల్తీ మందును తాగి చాలా మంది అనారోగ్యాలకు కూడా గురవుతున్నారు. సో దయచేసి ఈ మాధవి వైన్స్లో ఇచ్చినటువంటి కంప్లైంట్, అలాగే మేము ఇక్కడ కొనుగోలు చేసినటువంటి మద్యం శాంపిల్స్కి పంపించడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ పైనుంచి ఇందులో కలుపుతున్నటువంటి కల్తీ కానీ, అలాగే అందులో కలుపుతున్నటువంటి లిక్విడ్స్ కానీ, సో ఇది ప్రూవ్ అయ్యేంత వరకు సో ఆ మద్యం కొన్న వాళ్ళు దాన్ని తాగి చాలా మంది అనారోగ్యాలకు గురవుతున్నారని కూడా చాలా మంది తెలియజేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మేము ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ మాధవి వైన్స్ వాళ్ళు ఇలాంటి కల్తీ మద్యంను అమ్ముతున్నారని చెప్పేసి